ఇంటింటికి కూటమి పేరుతో టీడీపీ చేపట్టిన కార్యక్రమం పలు జిల్లాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, తూర్పు, శ్రీకాకుళం జిల్లాల్లో నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, ఇప్పటి వరకు చేసిన సంక్షేమాన్ని వివరిస్తున్నారు. అదే సమయంలో ఒక ఇంట్లో ఎంత మేలు జరిగింది, ఎవరెవరికి ఏ పథకాలు అందుతున్నాయన్న విషయాన్ని సమగ్రంగా వివరిస్తున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమంలో నిర్విఘ్నంగానే సాగుతోంది. ఈ కార్యక్రమం మొత్తాన్ని 3 అంచెలుగా పార్టీ విభజించింది. దీని ప్రకారం నాయకులను అంచనా వేస్తున్నారు. కూటమి నాయకులను కలుపుకొని పోవడం ఇప్పటి వరకు ఎలా ఉన్నా ప్రజల మధ్యకు వెళ్లే సమయంలో నాయకులు సరైన సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కూటమి ఐక్యంగానే ఉందని ప్రజలకు స్పష్టం చేయాలి. ఈ క్రమంలో జనసేన, బీజేపీ నేతలను కూడా కలుపుకొని పోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ విషయంలో మాత్రం నేతలు దాదాపు వెనుకబడుతున్నారు. వైసీపీ లోపాలను ఎత్తిచూపడం, ప్రస్తుతం ప్రజల మధ్యకు వెళుతున్న నాయకులు ఈ విషయంలోనూ వెనుకబడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ తాము ఇప్పుడు ఏం చేస్తున్నామన్నది ప్రజలకు వివరిస్తే కూడా తేడా తెలుస్తుందని పార్టీ అధినేత భావిస్తున్నారు. కానీ రాజకీయంగా ఎందుకో ఈ విషయంలో నాయకులు చేయడం లేదు. కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే దీనిని ప్రాధాన్య అంశంగా చూస్తుండగా మిగిలిన జిల్లాల్లో ఈ విషయాన్ని వదిలేస్తున్నారు. స్థానిక క్యాడర్ను బలోపేతం చేయడం, స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ను బలోపేతం చేయాలన్న ఉద్దేశం కూడా ఈ కార్యక్రమంలో ఇమిడి ఉంది. ఈ విషయంలో చాలా వరకు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాడర్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఇంటింటికి కార్యక్రమంలో భారీ ఎత్తున క్యాడర్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీటి ఆధారంగానే నాయకులపై పార్టీ ఒక అంచనాకు వస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత పదవులు ఇవ్వాలన్నా దీనినే కొలమానంగా తీసుకుంటారని తాజాగా మరోసారి పార్టీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పడం గమనార్హం.